శాఖలో శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఫైర్ అయ్యారు. సిట్ రిపోర్ట్ తర్వాత హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు. పవిత్ర లడ్డూలో కూడా ఫుడ్ మాఫియా చేరింది అంటూ మండిపడ్డారు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదన్నారు. లడ్డూ కల్తీకి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి ఆ సమయంలో కూడా లడ్డూ పైన ఎప్పుడు కూడా వివాదం అనేది రాలే. ఈ లడ్డూ కల్తీ విషయం బయటికి రాలే, దాని మీద చర్చే రాలేదు. ఎందుకంటే లడ్డూ పవిత్రంగా ఉండేది. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ పాలనలో భక్తులు ఆ లడ్డూల్ని ప్రసాదం ఇంటికి తీసుకొని వస్తే జర్నీ అంటే ప్రయాణంలోనే అవి విరిగిపోయేవి, ముక్కలైపోతుండేవి. ఇంతకు పూర్వం ఎప్పుడు కూడా లడ్డూ ప్రసాదం విచ్ఛిన్నం అయిపోవడం, అవి ముక్కలుగా విడిపోవడం అనేది ఎప్పుడూ లేదు. మరి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ ఒక సిట్ రిపోర్ట్ ఎప్పుడైతే ఇచ్చారో మాకు అనేక అనుమానాలు కలిగాయి, భయం కలిగింది. అనుమానాల కంటే ముఖ్యంగా భయము, బాధ కలిగింది. వెంకటేశ్వర స్వామి పవిత్రతకి ఎందుకు ఇలా జరుగుతుంది? స్వామి తాలూకా పరమ పవిత్రమైన లడ్డూలో నిజంగా సిట్ రిపోర్టు ప్రకారం ఇలా జరిగిందా? ఇలా జరగకపోతే సిట్ రిపోర్ట్ ఎందుకు ఇస్తుంది అనేటటువంటి అనేక హిందువుల, వెంకటేశ్వర స్వామి భక్తులైనటువంటి హిందువుల హృదయాలు పగిలిపోయాయి. అరే ఇంత ఘోరం జరిగిందా? లేకపోతే మరొక జేహాదని ఏదైతే ఈరోజు హిందుత్వం మీద దాడులు జరుగుతున్నాయో, అంటే ఇక్కడ పవిత్రమైనటువంటి లడ్డూలో కూడా ఒక ఫుడ్ మాఫియా అనేది చేరిపోయింది. ఇది చాలా బాధాకర అంశం. ఇది